ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు చక్క తోటకూర అనుకున్నాను. ఆలోచన ఇదిగోండి, నిన్న మా మాయ పంపించారు లెక్కవారి నుంచి తోటకూర ఎంత బాగుందో చూడండి. చక్క ఆయన కష్టపడి పెంచుతాడండి దీన్ని. ఎంత మంచిగా చూసారు, చక్క నిగనిగా ఆడుతూ ఉందండి. ఈ కూర మొత్తం చక్కగా మన నీట్గా చక్క చిన్న ముక్కలు కోసేసుకొని చక్కగా మళ్ళీ ఈ ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్క నీట్గా కడుక్కొని ముక్కలు కోసుకొని మనం చక్కగా తోటకూర వండుకుందాం. ఆరోగ్యానికి కంటికి చాలా మంచిదండి ఈ కూర. చక్క అందుకని మనం ఈ తోటకూర కూర చేసుకుందాం అండి. ఇప్పుడు కోసేసిన తర్వాత కూర మనం వీడి చేద్దాం. ఇదిగోండి తోటకూర చక్క ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్క నీట్గా కడిగేసి చిల్లులు గిన్నె వేసేసానండి. ఇదిగోండి దానికి తగ్గట్టు చక్క 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని 5 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకొని రెడీగా ఉంచామండి. ఇదిగోండి చక్క బాండి పెట్టేసి 5 ఎండు మిరకాయలు, సరిపడి ఎండు మిరకాయలు, కాసిన తాలింపు గింజలు, కాస్తంత జీలకర్ర. ఫస్ట్గా శనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర ఇవి వేగిన తర్వాత అప్పుడు మనం ఎండు మిరపకాయలు వేసుకుందామండి. అది కూడా ఎండు మిరపకాయలు వేసాం. చక్కగా ఎండు మిరపకాయలు, జీలకర్ర, తాలింపు అంతా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు చక్కగా ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. అవి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తాలింపులన్నీ చక్కగా మంచి చిన్న మంట మీద వేగిన తర్వాత అప్పుడు మనం తోటకూర వేసుకున్నామండి. చక్కగా తాలింపు చక్కగా ఎర్రగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం తోటకూర వేసేసుకుందాం. చక్క లేత తోటకూర ఆరోగ్యానికి ఎంత మంచిది అనుకున్నారు. ఇది కష్టపడి పండించిన తోటకూర అండి. ఇది మందు మాకు వేయకోకుండా చక్కగా నీళ్లు పెట్టి పేడ నీళ్ళు పోసి చక్కగా మా మేనమామ ఈ విధంగా తయారు చేశారండి. చక్కగా కానీ అంత దాకా నిండా అయిపోయిందండి. అది మగ్గేసరికి అడుక్కొచ్చేస్తుంది. అంత లేతగా అంత బాగుందండి. చక్కగా ఆకు మొత్తం వేసేసాం కానీ ఇప్పుడు దాన్ని 5 నిమిషాల వరకు అట్లా ఆకుని మూత బోలిచ్చేసుకుని ఉంచుకుందామండి. దాకా నిండా కూర వేసేసుకున్నాం కదా, చక్కగా అడిగిపోయిందండి, మొత్తంగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో చక్కగా మనం సాల్ట్ను పసుపు వేసుకుందామండి. దానికి సరిపడ సాల్టు, కొద్ది పసుపు, ఒక 5 నిమిషాల పాటు పసుపును సాల్ట్ వేసాం కాబట్టి మగ్గనిచ్చేద్దామండి. ఇవ్వండి కూర మగ్గిపోయిందండి. కారం వేసేస్తున్నాం. చక్కగా ఈ కారం అంతా కూర నిండా కలిసేటట్టుగా చక్కగా మంచిగా గరిటె పెట్టి మొత్తంగా కలిసేటట్టుగా తిప్పేసుకోవాలి. అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసండి కూర. ఇందులో కొంచెం కారం ముక్క వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి. ఈ విధంగా రెడీ అయిపోయిందండి. చక్కగా గ్రేవీగా మంచిగా అనిపిస్తుంది కదండి. నేను చేసే విధానం, చెప్పే విధానం వస్తే ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.